రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ కంటిన్యూ అవుతోంది. జనగామ జిల్లా బచ్చన్నపేటలో బీసీ నేతలు ఆందోళన చేశారు. స్థానిక సంస్థల్లో 42% కోటా బిల్లును కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు. బంద్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయని చెప్పారు నేతలు. ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే 42% రిజర్వేషన్ బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం పెట్టి అటు తీర్మానాన్ని గవర్నర్కి, రాష్ట్రపతికి కూడా పంపించడం జరిగింది. 100 రోజులు దాటిన తర్వాత ఎలాంటి స్పందన లేకున్నప్పటికీ కూడా మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి 9వ నంబర్ షెడ్యూల్ కింద ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్కి పంపిస్తే రిజర్వేషన్ ప్రకారంగా 42% రిజర్వేషన్ ప్రకారంగా ఎన్నికల కోసం, స్థానిక సంస్థల ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి అగ్రవర్ణాలు కోర్టుకు వెళ్ళి హైకోర్టు నుండి స్టే తీసుకొచ్చింది. కాబట్టి బీసీ జనాలకి, విద్యార్థులకు రాజకీయ రంగాల్లో కూడా నష్టం జరుగుతుంది. దానికోసమే బీసీ సంఘాలు మొత్తం ఒకటే అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ తర్వాత ఉద్యమ రూపకంగా హైకోర్టు స్టే కనుక తొలగించకపోతే బీసీ సంఘాలు బాగా ఉద్యమాన్ని ఉధృతం చేసే స్థాయికి తీసుకెళ్లడానికి కూడా వెనుకాడడం లేదు. దానిలో భాగంగానే మీ మోడల్ స్కూల్కి వచ్చి మీ ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడడం జరిగి పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా బంద్లో పార్టిసిపెంట్స్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా విద్యార్థులకు మేము కోరుకునేది ఏంటంటే, మీరు పొద్దున్నే ఏ విధంగా ఎట్లా వచ్చారో తెలియదు, అది కష్టం మీద స్కూల్కి రావడం జరిగింది. మీ పేరెంట్స్ వచ్చేంత వరకు కూడా మీరు మీ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడే ఉండి, అదేవిధంగా అటెండెన్స్ తీసుకున్న తర్వాతనే బయటికి పంపిస్తారు. అలాంటి కూడా ఇబ్బంది కాకుండానే మేము బంద్లో పార్టిసిపేట్స్ కావాల్సిందిగా తొందర విద్యార్థులు కూడా తొందర పంపించాల్సిందిగా, లోకల్లో అయినా ఎవరైనా అటెండెన్స్ తీసుకోగానే పంపేయండి. అసలు ప్రేయర్ కంటే ముందే మేము వచ్చి ఉంటే క్లాస్ రూమ్లోకి వెళ్ళక ముందుకే బైకాట్ చేయాల్సిన అవసరం ఉంటే మీ మద్దతు అందరికీ బీసీ సంఘాలకు ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కాలేజ్ బృందానికి, స్కూల్ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. జై బీసీ, జై.